మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్? ఎక్స్ అంటే ఎక్స్ప్రెస్ రాజేష్ షో, ఓకేనా? నాకు ఓకే. ఈ షోలో 40 గుండెల్ని 80 కన్నుల్ని కట్టి పడేసిన బంగారు కొండ ప్రదీప్ ని చూడడం నా అదృష్టం. అరే అమ్మాయిలోకి అబ్బాయిలు మీరు కూడానా? లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ చెప్తే థ్యాంక్ యూ ఏంటి? లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పి ఫర్ ప్రీమియర్ షో. ప్రీమియర్ స్పెల్లింగ్ చెప్పు. PREMIER. ఓకే, నాకేమో తెలిసి ఏంటారు కరెక్ట్ చేయడానికి. వెరీ గుడ్. ఫర్ ప్రీమియర్ షో. మనం పుట్టి ఏడవడంతోనే మన ప్రీమియర్ షో మొదలవుతుంది. మనం పుట్టి పెరగడంతో సర్వ రోగాలతో సంబంధం పెట్టుకొని చివరికి సర్వమాంగళ్యం అయిపోతాం. సర్వమంగళం అయిపోతాం. సారీ, సర్వమంగళం అయిపోతాం. మాతల్లే. సూపర్. ఆర్ అంటే రొమాంటిక్ షో. ఈ షో ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. ఈ షో పడకుంటే అసలు జీవితమే లేదు. ఈ షో పడకుంటే అసలు జీవితమే కాదు. అందుకే ప్రదీప్ ఈ షో అంటే నాకు చాలా ఇష్టం. జాన్, ఇది విన్నావా? నేను నమ్మలేకపోతున్నాను. ఇంకా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ ఫర్ ఎగ్జిబిషన్ షో. నమస్తే. ఈ ఫర్ ఎగ్జిబిషన్ షో ప్రతి ఒక్కరి జీవితంలో ఎగ్జిబిషన్ షో. ప్రతి ఒక్కరి జీవితం ఎగ్జిబిషన్ షో లాంటిది. అందుకే నా ఫీలింగ్స్ అన్ని ఎగ్జిబిషన్ షోలో పెట్టాను. కానీ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకు భయ్యా? అంటే నీ లోపల జైంట్ వీల్ ఉల్టా తిరుగుతుంది భయ్యా. అది కరెక్ట్ తిరగగానే మొత్తం సెట్ అయిపోతుంది. ఎస్ అంటే స్పెషల్ షో. అప్పటి వరకు సప్పగా నడుస్తున్న షోలోకి సరళటి ఆడగాలి వస్తే నా షో స్పెషల్ షో అయిపోతుంది. ఇప్పటి వరకు నాకు 3 స్పెషల్ షోలు అయ్యాయి. మా నీకేనే ప్రదీప్. ఇప్పటి వరకు నాకు 3 స్పెషల్ షోలు అయ్యాయి. మా నీకేనే ప్రదీప్. మీ అందరినీ చూస్తే అదే స్పెషల్ షో నాకు. చూసారా, మీరు బిస్కెట్ వేసారా, క్రీమ్ బిస్కెట్ వేసా. ఓకే, ఇంకో ఎస్పర్. హాయ్ ప్రదీప్. హాయ్, నా పేరు దేవిప్రియ. దేవిప్రియ. దేవియా ప్రియానా? దేవిప్రియ. ఇంట్లో ఏమని పిలుస్తున్నారు? ప్రియా. అమ్ము. 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 అమ్మో అని పిలుస్తారు. కాలేజ్ లో ప్రియా. ఓకే ఓకే. దేవి. యా. దేవి. యా. ఆన్సర్ చెప్పు దేవి. ఎస్ అంటే సెకండ్ షో. పెళ్ళైన ప్రతి అమ్మాయికి సెకండ్ షో మొదలవుతుంది. ఆ షో చాలా అదిరిపోతుంది. సెకండ్ షో అంటే ఏమనుకుంటున్నావు ప్రదీప్? నేనా మామూలుగా కాలేజ్ బంక్ కొట్టినప్పుడు సెకండ్ షో వెళ్ళడం కుదరేది కాదు. నో, సెకండ్ షో అంటే సెకండ్ లైఫ్. ఆ సెకండ్ లైఫ్ నేను నీతో స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను ప్రదీప్. ఇంట్లో అందరిని అడిగానని చెప్పమ్మా. ఐ లవ్ యూ ప్రదీప్. దేవి. యా. యా. ఐ లవ్ యూ టు దేవి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎలాంటి సందర్భాల్లో బిల్డప్ ఇస్తారు? జనరల్ గా టెంపుల్స్ కి వెళ్తాం కదా, టెంపుల్స్ దగ్గర ఎవరైనా చూస్తుంటే చిల్లర వేస్తున్నట్టు బిల్డప్ ఇస్తాం. అంటే వాడు ఆడ తిరగగానే తీసేసుకుంటాం మళ్ళీ. మా తల్లే. అందుకని కూడా మొన్న ఒక ఆయన స్వైపింగ్ మెషిన్ పెట్టి కూర్చుంటున్నాడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు ముందు నుంచి అమ్మాయిలు వెళ్తుంటే బిల్డప్. ఎట్లా? 6 కొడతా. రైట్రా కిందరా. ఓకే, ఇప్పుడు మన ఇద్దరం క్రికెట్ ఆడుతున్నాం. ఓకే, ఇప్పుడు 2 అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ గ్రౌండ్ దగ్గర ఆగారు అనమాట. నువ్వు ఎలా బిల్డప్ ఇస్తావు చూడు. ఓకే, ఆగరా, ఇంకా అమ్మాయిలు రాలేదు, నువ్వు అక్కడ ఎవరండి? 2 రండి అమ్మా. రండి మీరు 2. ఓకే, రెడీయా? అరే ఓ సుబ్బరాజ్, ఇటు చూడు. ఓకే, ఏం లేదురా ఇంకా. అంటే అమ్మాయిలు బిల్డప్ కొట్టాలి. బిల్డప్ కొట్టాలి కదా. నాకేమైనా ఇస్తా అంటే చెప్పు, నీ గురించి ఫుల్ గొప్ప చెప్తా. లైట్ అన్నా చెప్తా. చెప్పు, నువ్వు ఏమైనా ఉందంటే చెప్పిన.
Actually, he is a very great batsman. Yeah. He is actually a wonderful batsman. He can play without bat. I can bowl without ball. And he is a wonderful singer. మీకోసం పాట పాడమంటారా? అది బ్యాటింగ్ చేస్తూ పాడగలడు, తెలుసా మీకు? చూడండి పాటనా. బలి బలి బలిరా బలి. అరే బాల్ ఇరానా, ఇప్పుడు పాడరా చూద్దాం. పాడు పాట పాడు. బలి 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 సౌండ్ వాళ్ళే బెల్ 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 బెల్. పాడు. వాట్ ఏ బ్యాట్స్మెన్. అలా క్రికెట్ ఆడేటప్పుడు చాలా అద్భుతమైన బిల్డప్లు ఇచ్చాం మేము కూడా. బ్యాటింగ్ రాకపోయినా మనకి ఎప్పుడు లాస్ట్ లో బ్యాటింగ్ ఇచ్చేవాళ్ళు మా బ్యాచ్ లో వాళ్ళని. అంటే అప్పుడు వాటర్ బాటిల్ అందించడం, బాల్ వెళ్ళిపోతే బౌండరీని తెచ్చివ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడు మా కాలనీ అన్నయ్యలు అందరూ ఆడుతుంటే. ఈ లోపల బాల్కనీలోంచి ఎవరైనా బయటకు వస్తే, అంటే ఆ గల్లీలో చాలా మంది ఈవినింగ్ టైం బయటకు వచ్చారు. సరే అంటే తీసుకుని ఆడేది లేదు, మనం యాక్చువల్ ఇన్ రన్స్ కొట్టాలి. ఓకే నేను చూసుకుంటా, 1 బాల్ లో 6 రన్స్ కదా. ఆ లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు, బ్యాట్ ఇల్లు లాగేసుకునేవాళ్ళు. ఓకే మన నాన్న రూమ్ లోకి వచ్చినప్పుడు, మన నాన్న సడన్ గా రూమ్ లోకి వచ్చినట్టు, మా నాన్న సడన్ గా రూమ్ లోకి వచ్చినప్పుడు చదువుకున్నట్టు ప్రాక్టీస్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తాం. అవునా? నాన్నేంటి క్లాస్ లో టీచర్ దగ్గరికి వచ్చిన అదే పనిలో ఉంటారు. చాలా సార్లు బుక్ లోపల ఫోన్ పెట్టుకోవడం, బుక్ లోపల మ్యాగజైన్ పెట్టుకోవడం, ఇంకా కొన్నిసార్లు నిద్రపోతూ ఉంటాను గోడ కానుకుని. అదేంటంటే గుర్తు తెచ్చుకున్నాడు, ఆన్సర్స్ అన్ని గుర్తు తెచ్చుకుంటా. కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు పక్కింటి అమ్మాయి నన్ను చూస్తే బిల్డప్ ఇస్తా. దిగడం ఎక్కువసేపు బాల్కనీలోనే ఉంటున్నావు అంటగా. క్లాస్ లో నిద్రపోతున్నప్పుడు లెక్చరర్ పిలిస్తే పలకకుండా సమ్ని ప్రాక్టీస్ చేస్తున్నట్టు గుర్తు తెచ్చుకున్నట్లు బిల్డప్ ఇస్తా. వాతావరణం సూచిక ప్రకారం ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉండును. హాయ్ ప్రదీప్. హాయ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. దిస్ ఇస్ మల్లిక. ఎవరన్నా మైక్ పట్టుకోండి అమ్మా, బరువుగా ఉండు. ఏమ్మా ఎందుకు తినట్లేదు నువ్వు? డైటింగ్ చేస్తున్నా. సమంత తర్వాత నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ నేనే కదా. నా ముందు ఎవరైనా అబ్బాయిలు నడుస్తూ వెళ్తే వాళ్ళ ముందు జిమ్ చేస్తూ బిల్డప్ కొడు. ఏది మైక్ తో ఒకసారి లాను. బాగా తిన్నానా? అది జిమ్ బాడీ అని ప్రదీప్ లాంటి వాళ్ళు కొంతమంది బిల్డప్ ఇస్తారు కదా, వాళ్ళు నన్ను ఎత్తుకొని చూస్తే చాలు నడుములు పట్టేస్తాయి. దాని తర్వాత వచ్చేసి మనకి లవర్ ఉందా అని గొప్పగా చెప్పుకుంటాము. మనకి కాదు, నాకు లవర్ ఉందని గొప్పగా చెప్పుకుంటాము, కానీ ఆ అమ్మాయి మనం సంకనాకించిందని ఎవరు చెప్పుకోలేము. నా ఫ్రెండ్ గా లవర్ అని నా ఫ్రెండ్ గా లవర్ ముందు షో చేసిన వాడిని వదిలేసి నా దగ్గరికి రావాలని ఏదో మానవ ప్రయత్నం చేసిన. ఏమైంది? ఏం కాలే. అంతే నాన్న, ఏమీ అవ్వదు. కూర్చో. హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు సాయి. ఏమైంది సాయి అలా ఉన్నావు? ఏం చదువుతున్నావు సాయి? ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఏది? ఇంటరా? అందుకే నీరసంగా ఉన్నావు. చెప్పు నాన్న. ఇప్పుడు ఏమైనా తెల్లపిల్ల ముందు పోయింది అనుకో, ఇంగ్లీష్ రాకపోయినా దిస్ దట్ అని బిల్డప్ ఇస్తా. అలా బొచ్చుడు సార్లు చాలా మంది మనకేమో ముక్కలు వచ్చు, అన్ని ముక్కలు కలిపేసేటప్పటికి ఆవిడ కంగారు పడేది. కాలేజ్ లో చదువుకునేటప్పుడు అందరూ నన్ను స్కెలటన్ అని ఏడిపించేవాళ్ళు. స్కెలటన్ ఎందుకు? అంటే సన్నగా ఉంటారని బాగా. వెంటనే నేను 6 ప్యాక్ చేసి వాళ్ళ ముందు బిల్డప్. రియలీ భయ్యా? మస్తు తిన్నాంలో ఇట్లాంటి కూర్చో. నిజం? అబ్బో మస్తు తిన్నాం, కూర్చో. ఎగ్జామ్ హాల్లో పక్క బెంచ్ లో అమ్మాయి ఉంటే మనకేం రాకపోయినా వచ్చినట్టు బిల్డప్ ఇస్తూ రాస్తాం. ఫోన్లే అలాగైనా పాస్ అవుతావు కదరా. నేను అది చూడ్డానికి కూడా ఇదే నా చుట్టూ అంతా మా సోది బ్యాచ్.
ఆడేం చూడగానే ఎవరు చూపారు నీ తలకే నాకు వస్తే కదరా నీకు చూపించా. పిల్లి గుడ్డిదైతే ఎల్కొచ్చి పోల్ డాన్స్ చేసిందట వినేటోడు ఎన్ని బిల్డప్ లా వేయచ్చు. దా మైక్ ఇచ్చేస్తా. గురుగారు మీ పేరు? శ్రావణ్ ఇప్పుడు ఒక అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు మనందరూ. అది రెస్పాన్స్ సా. Darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. సూపర్. చాలా వేసాడాలి. సూపర్. వెరీ గుడ్ జాబ్. మా ఫ్రెండ్ తన హ్యాపీ ఎక్స్ప్రెస్ రాజా. ఓకే థ్యాంక్ యూ టీచర్. మా ఫ్రెండ్ తన లవర్ ఫోటో చూపించి చాలా బిల్డప్ చేస్తుంది నా లవరే బాగున్నాడని. సో నేను అప్పుడు ఏం చేశాను తెలుసా? తెలీదని చెప్పు. తెలీదు ఏం చేసావు? నీ ఫోటో చూపించా. సో తను ఇప్పుడు షో చూస్తుంది. నేను నీకు ప్రపోజ్ చేస్తాను, నువ్వు యాక్సెప్ట్ చేసి అయిపోతుంది. ఓకేనా? రెడీ. లవ్ యూ ప్రదీప్ గారు. ముందు అమ్మాయి పేరేం చెప్పు. మా అమ్మ పేరు చెప్పు. ఏదో వాడు శ్రీలేఖ. ఓకే ఇప్పుడు శ్రీలేఖని కుళ్ళుకునేలా చేయాలి మనం. ఇప్పుడు చూడు నా పెర్ఫార్మెన్స్. చెప్పు. లవ్ యూ ప్రదీప్ గారు. ఐ లవ్ యూ టు శ్రీలేఖ. ఇందాక నీకు చెప్పే కదా ఫస్ట్ దాంట్లో. అబ్బా నో, ఇది ఇప్పుడు నాకు చెప్పాలి. ఐ లవ్ యూ సంగీత అని చెప్పాలి. ఐ లవ్ యూ సంగీత అని చెప్పండి. ఐ లవ్ యూ సంగీత అని చెప్పండి. ఐ లవ్ యూ సంగీత. ఐ లవ్ యూ. హాయ్ ప్రదీప్, ఎక్స్ప్రెస్ రాజాలో వచ్చిన ట్రీని మా ఏరియాలో నాటి మా ఏరియా వాళ్ళం అందరి ముందు లెక్చర్ ఇచ్చి బిల్డప్ కొడతా. సూపర్. తప్పులేదు, మంచి పని చేసినప్పుడు కాళ్ళు ఎగరేసుకో. అదే గురుగారు నమస్తే. నమస్తే. ఏం పేరు? శేషు. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. 10th క్లాసా? ఎక్కడ? వెస్ట్ గోదావరి. మాది కూడా అక్కడే. అన్ని ఈస్ట్ వెస్ట్ అన్ని మనమేలే. ఓకే ఎవరితో వచ్చావు? మామయ్యతో వచ్చి. సో నువ్వు మొత్తం ఈ గ్యాంగ్ లో ఒక్కడే ఉన్నావు ఇక్కడ? మీ మామయ్య కూడా ఉన్నాడు ఇందులో? ఎక్కడ? అనుకున్నా. వెరీ గుడ్ డార్లింగ్. చెప్పు. పక్కింటి అమ్మాయి ఆడుకున్నామని రమ్మని పిలిస్తే కాదు చదువుకోవాలని బిల్డప్ ఇస్తా. ఎంత పని చేసి 10th క్లాస్ కదా అంతేలే, అలాగే వింటావు, తర్వాత బాధపడతావు. సర్లే మన వాళ్ళ కోసం పాట పాడవా? ఎవరు నీ ఫేవరెట్ హీరోయిన్? ఎవరు? తప్పరా బాబు, ఎవరో ఒకరు అనుకో, లేకపోతే బాగోదు. ఏ హీరో ఇష్టం? అందరు హీరో ఇష్టం. సరే అయితే అందరు దాంట్లో ఒక పాట పాడు, ఏదో ఒక పాట నీకు నచ్చింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు ప్రదీప్. సేమ్ టు రా. సరే ఇలా కాదు కానీ డాన్స్ చేద్దాం దా. రాదన్నా. అయితే ఆరా బాబు, నాకు వచ్చేది నేను కవర్ చేయట్లేదు రోజు దా. అదరనా గుండెల దర నిదుర కంటికి మధుర వెన్నెలగా సెనుగదరా చిన్నదొస్తే పగలు వెన్నెలగా సెనుగదరా బొమ్మలో ఉన్నదిర పోరి బొంబాటు గుండిరా నారీ ఉన్నదిరా గోరి లై లై రప్ప బుగ్గల్ది ప్యారీ ఉన్నదిరా పోరి బొంబాటు గుండి
అయ్యయ్యో అయ్యా అయ్యయ్యా అయ్యా ఆయన పాపం అయ్యయ్యో ఏదో చేద్దాం అనుకున్నాడు, నువ్వు నలిపేసావు ఆ అబ్బాయిని. అయ్యయ్యో బట్ వెల్ డన్, సూపర్, ఇద్దరు వండర్ఫుల్. బెల్ట్ బాబు పక్క బాబు సూపర్ గా డాన్స్ చేశారు, థ్యాంక్ యూ. ప్రదీప్, నేను జిమ్మే కాదు, జిమ్ తో బిల్డప్ చేయడమే కాదు, కరాటీ కూడా నీకోసమే. నాకోసం సమంతకు మ్యారేజ్ అయిపోతే నేనే కదా నెక్స్ట్. సో ఇప్పుడు నువ్వు చేయాల్సిందే. ఏంటి కరాటీయా? నేనా? కరాటీ. ఎస్. ఏం చేయాలి ఫస్ట్? ఇంకేంటి సంగతులు? కాదురా, ఎవడన్నా కరాటే అని కొడతారు. అబ్బా 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 అయ్యా అరే రే రే రే, మొత్తం పొద్దున్న గారెలు వడలు మొత్తం అరుగుతున్నాయి. వెరీ గుడ్, చాలా బాగా చేశాను నాన్న బంగారం. క్లాప్స్ కొట్టండి పాపకి. ఇప్పుడు మీ ముందుకి మనల్ని అందరినీ అంటే ఇన్స్పైర్ చేయడానికి పేరుకు తగ్గట్టే నా ఏజ్ గ్రూప్, నా ఫ్రెండ్ స్ఫూర్తిగా వస్తోంది. లెట్స్ వెల్కమ్. Traveling soldier. Right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Hey, hey, I wanna be all I can be. వండర్ఫుల్ రా, సూపర్. పూర్తిగా ఓకే. సో మన ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి అండ్ సేమ్ క్లాస్ చదువుతున్నాం మనం. నేను లాస్ట్ టైం నిన్ను కలిసినప్పుడు 4th క్లాస్ చదువుతున్నావు కదా, ఇప్పుడు ఏ క్లాస్ లో ఉన్నావు? 2 years అయినా మనం కలిసి. ఓ ఓకే ఓకే, అంటే నేను కూడా 6th కాబట్టి వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చెప్పండి, కమాన్. ఇది స్మాల్ వండర్, ఇట్స్ ఎ సెన్సేషన్. అండ్ స్ఫూర్తిగా ఈ ఏజ్ లోనే నేర్చుకున్నావు. నీకు ఎందుకు నేర్చుకోవాలనిపించింది? చూసినప్పుడు ఇంట్రెస్ట్ అనిపించింది. సో నీతో పాటు ఎంతమంది నేర్చుకుంటున్నారు? చాలా మంది. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ఉన్నారు అందులో. సో నీకు ఇది నేర్చుకున్న తర్వాత ఏమనిపించింది? బాగుందా? నచ్చింది? కంటిన్యూ చేస్తావా? ఓకే. సో మిగతా గర్ల్స్ కూడా నేర్చుకోమని చెప్తావా? చెప్పు, నేర్చుకోండి మీరు కూడా నేర్చుకోండి. అండ్ వాట్ ఏ టాలెంట్, నిజంగా సూపర్. అండ్ అటు స్టడీస్ అండ్ అవి కూడా ఇవి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండు. అండ్ నాకు కూడా నేర్పిస్తావా? నాకు కూడా నేర్పిస్తావా? I just wanna be free.
ఇది త్వరగా తిప్పా. ఇది అటు సైడ్ వెళ్తే ఏం పర్లేదు ఏంది ఒకటి సాగరి అంతే. సేమ్ పోజు ఉన్నాం మనం. ఆ తర్వాత పోజు ఏంట్రా ఇలా పైకి తిప్పి ఇదేంట్రా దొరకట్లే. వెరీ గుడ్, చాలా కష్టమైనది అండ్ వండర్ఫుల్. అండ్ మా షోకి వచ్చినందుకు బాగా తిని చాక్లెట్లు బాగా తిని. ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను నీ షోస్ అన్ని చూసా. ఎక్స్ప్రెస్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ రా డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ బాగా చదువుకో అండ్ ఇది బాగా ప్రాక్టీస్ చేయి అండ్ చాక్లెట్లు తింటూ ఉండు. అయిపోగానే చెప్పు, మళ్ళీ పంపిస్తా చాక్లెట్. ఓకే థ్యాంక్ యూ.